వెల్కమ్ టు ది డేట్ లైన్. కశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్ట్ మూకలు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 2 వారాలు ఆలోచించి ఈ నెల 6-7 తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్లోని 9 టెర్రరిస్టు కేంద్రాల మీద టెర్రరిస్టులకు ఆయువు పట్టుగా ఉన్న టెర్రరిస్ట్ కేంద్రాల మీద దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అందులో 100 మంది చనిపోయినారని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నది కాదు. ఇప్పటికి గత 9 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ తీసే దొంగ దెబ్బలకు హెచ్చరికలుగా 3 సార్లు ఇటువంటి చర్యలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అయినా పాకిస్తాన్ ఏమైనా నేర్చుకుంటుందనో, ఇట్లాంటివన్నీ మానేసి 2 దేశాల ప్రజలు ప్రశాంతంగా బ్రతకడానికి తాను కూడా దోహదపడుతుందనో అనుకోవడం పొరపాటు. ఇది సాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కూడా ఒక్కరోజుతో ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశ దళాలు, సైన్యం పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ కేంద్రాల్ని సమూలంగా నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి కూడా డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేసే ప్రయత్నాలు చేసినారు. అయితే ఆ ప్రయత్నాల్ని భారత ప్రభుత్వం, సేనలు సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటికి సంబంధించి భారత ప్రభుత్వంలోని సైన్యానికి సంబంధించిన ప్రతినిధులు, ఉన్నతాధికారులు మీడియాకు వివరిస్తూ ఉన్నారు ఏం జరిగింది అనేది. అయినా మన మీడియా మాత్రం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివరణలతో సంతృప్తి చెందకుండా అడ్డగోలుగా మీడియా వ్యవహరిస్తున్న తీరు వాళ్ళ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నది. ఎంతో కొంత వాస్తవాల్ని మాత్రమే ప్రచురించాలని, ప్రసారం చేయాలని భావించే మీడియా సంస్థలు ఇవాళ వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో ఇవాళ మీడియా ముఖ్యంగా 24 గంటల వార్తా ప్రసారాలు చేసే ఎలక్ట్రానిక్ మీడియా పహల్గాం సంఘటన నాటి నుండి ఇవాల్టి వరకు వ్యవహరిస్తున్న తీరు చూసినట్టయితే ఉర్దూలో ఒక సామెత గుర్తుకొస్తుంది. చీల్ ఉడి అంటే భైన్స్ ఉడి అన్నాడట. చీల్ అంటే గద్ద ఎగురుతున్నది అంటే, భైన్స్ అంటే గేదె. లేదు గద్ద కాదు, అది గేదె ఎగురుతున్నది అన్నమాట. మన భారత 24 గంటల వార్తా ప్రసారాలు చేసే ప్రసార మాధ్యమాల పరిస్థితి అది. అసలు ఆ గద్ద కూడా ఇంక ఎగిరిందా లేదా తెలియకముందే ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఈ దుర్ఘటన జరిగి అమాయకులైన 26 మందిని టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రేరేపిత హింసలో పొట్టన పెట్టుకుంటే 6-7 తేదీలలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగడానికి మధ్య 2 వారాలు భారత పాకిస్తాన్ మధ్య కాదు, వార్తా ప్రసార కేంద్రాల్లో, మీడియా హౌజెస్లో, టెలివిజన్ ఛానళ్లలో యుద్ధం జరిగింది 2 దేశాల మధ్య. ఇంకా యుద్ధానికి ఎందుకు పోవడం లేదు? యుద్ధం చేయండి,
అని సూచిస్తూ, లేదా యుద్ధం ఇట్లా చేయాలి అని చెప్తూ రకరకాల విన్యాసాలు. వాళ్ళు ఎప్పుడు నిపుణులో, ఎట్లా నిపుణులో తెలియని అనేక మందిని తీసుకొచ్చి ఒక వింత ధోరణి, ఎవరు ఆమోదించండి. మీడియా నుండి ఎవరైనా ఆశించేది సత్యాల్ని తెలుసుకోవాలని, జరుగుతున్న వాటిని, వాస్తవాల్ని వాస్తవాలుగా తెలుసుకోవాలని. కానీ ఇవాళ మన భారతదేశంలో మీడియా పరిస్థితులు లేదు. ఎక్కడో కొంతమేరకు ప్రింట్ మీడియా సంయమనం పాటిస్తూ ఉన్నట్టున్నది, కానీ ఎలక్ట్రానిక్ మీడియాలోని 24 గంటల వార్తా ప్రసార ఛానళ్ళు మాత్రం ఇవి అవి అని తేడా లేకుండా జాతీయ స్థాయి ఆంగ్ల ఛానళ్ళు మొదలుకొని ప్రాంతీయ ఛానళ్ళ వరకు రెచ్చిపోయి అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలు తమకు తోచిన విధంగా ప్రసారం చేయడం మొదలు పెడుతున్నాయి. ఒక ఛానల్ ఇస్లామాబాద్ పని అయిపోయిందంటే మరో ఛానల్ లాహోర్ మట్టిలో కలిసిపోయిందని, ఇంకో ఛానల్ కరాచీ కనిపించడం లేదు. ఇట్లా పాకిస్తాన్ పని అయిపోయింది, ప్రధానమంత్రి పారిపోయాడు దేశం నుంచి, అక్కడి ప్రముఖులంతా బహరీన్ వెళ్ళిపోతున్నారు. నిన్నెక్కడో కనిపించింది సామాజిక మాధ్యమాల్లో, పాకిస్తాన్లో అధికారులు కూర్చొని భారత మీడియా ప్రసారాల్ని తిరిగి వేసుకొని చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపించింది. మీడియా అత్యుత్సాహం అది ఈ దేశానికి కానీ, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కానీ ఏమంత దోహదం చేసేది కాదు. దీనివల్ల నష్టం ఎంతున్నదన్న అనే విషయం అట్లా ఉంచితే లాభం మాత్రం ఏమి ఉండబోదు. మీడియా నవ్వుల పాలవడం తప్ప. అక్కడక్కడ ఒకటి రెండు సామాజిక స్పృహ కలిగిన, సత్యాన్వేషణ పట్ల ఆసక్తి కలిగిన ఛానళ్ళు ఉంటే వాటికి మినహాయింపు, వాటికి ఇది వర్తించదు. ఇదంతా చదవండి మన తెలంగాణ ఆదివారం నాటి డేట్ లైన్లో.